హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సోమయ్య తల్లి సుబ్బమ్మ, అతని భార్య రమ. వారికి ఒక కొడుకున్నాడు. చిన్న కుటుంబమే అయినా చింతలేని కుటుంబం. ఇక అత్తాగోడల విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. అత్తాగోడల కంటే తల్లి కూతులలాగా ఎంతో ప్రేమగా ఉండేవారు. అమ్మా రమా, నీకు ఈ పనులన్నీ ఎందుకు? నేను చేస్తాను కానీ నిన్ను అబ్బాయి ఈరోజు పొలం రమ్మన్నాడు కదా, వెళ్ళమ్మా. వెళ్తాను అత్తమ్మా, కాకపోతే ఇన్ని పనులు మీరేం చేసుకుంటారు? కొంత నేను చేసి వెళ్తాలే. అలా కాదమ్మా, రోజు అంటే ఇద్దరం ఇంటి దగ్గరే ఉంటాం, అందుకే చిరొక పని చేసుకుంటున్నాం. ఈరోజు నువ్వు పొలం వెళ్తున్నావు కదా, పొలంలో పనులంటే మాటలా, ఎంత పని ఉంటుందో. అందుకే నువ్వేమి ఇంటి దగ్గర చేయవద్దులేమ్మా, నేను చేస్తాలే, నువ్వు పొలానికి వెళ్ళు అని కోడలని పొలానికి పంపించింది అత్తగారు. సోమయ్య రమ పొలంలో పనంతా చేసుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి అత్తగారు ఇంటి పని, పిల్లాడి పని చేసి కొడుకు కోడల కోసం ఎదురు చూస్తూ ఉంది. వారు రాగానే కోడలికి, అమ్మా రమ, నీకు బోండాలంటే ఇష్టమని బోండాలు చేశానమ్మా అని రమ చేతికి ఇచ్చింది సుబ్బమ్మ. అదేంటమ్మా, నాకు ఇవ్వకుండా నీ కోడలికి ఇస్తున్నావు? నాకు లేవా? కొంచెం పిండి ఉంటేనే మనవడికి రమకి చేశానురా, నీకు లేవు, నీకు అన్నం పెడతాలే. చూస్తున్నానమ్మా, నాకంటే నీకు నీ కోడలే ఎక్కువయ్యింది. నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు. అవునరా, నీ మీద కంటే కాస్త కోడల మీదే ప్రేమ ఎక్కువ ఉందిలే అంటూ లోపలికి వెళ్ళబోయింది సుబ్బమ్మ. అత్తయ్య, మీకు మామిడి పళ్ళంటే ఇష్టంగా తీసుకొచ్చాను, ఇవ్వండి అంటూ అత్తగారికి ఇచ్చింది రమ. మన పొలంలో వెయ్యలేదు కదా, ఇవి ఎక్కడివి అని అనుమానంగా అడిగింది సుబ్బమ్మ. నీ కోడలికి నీ మీద ప్రేమ ఎక్కువై పక్క పొలంలో వాళ్ళని అడిగి తీసుకొచ్చిందమ్మా. నీకేమో కోడలంటే ఇష్టం, కోడలికేమో అత్తగారంటే ఇష్టం. మధ్యలో నన్నే ఎవరు ఇష్టపడడం లేదు. చాలేరా, నీదిష్టే తగలెట్టుంది అంటూ లోపలికి వెళ్ళింది సుబ్బమ్మ. అలా అత్తాగోడలు తల్లి కూతులలా ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు, అయ్యా సోమయ్య, ఒక ఆవును కొనయ్యా, పాలు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే ఆవుంటే మన ఇంట్లోకి పాలొస్తాయి, ఇంకా సిన్ని బయట కూడా అమ్ముకోవచ్చు, డబ్బుకు డబ్బు వస్తుంది, పిల్లాడికి కూడా మన ఆవు పాలు దాగి కాస్త ఆరోగ్యము వస్తుంది. నా మాట విని ఒక ఆవును కొనయ్యా. నేను అదే అనుకుంటున్నానమ్మా. ఈ సంవత్సరం కాస్త పంటలు బాగానే ఉన్నాయి, డబ్బులు చేతికందగానే ఆవును కొనుక్కొస్తాలే అంటూ పొలం వెళ్ళిపోయాడు సోమయ్య. అత్తయ్య, బాగా ఆలోచిస్తే ఏమనిపించిందంటే తెలుసా, ఆవును కొనుక్కున్నామనుకో మన ఇంట్లో పాలు కొనే ఖర్చు తగ్గుతుంది, అలాగే కాసిన్ని పాలు బయట అమ్ముకుంటే కాస్త డబ్బు కూడా వస్తుంది. ఇక అందులోంచి ఖర్చులంటావా, ఈయన రోజు పొలం వెళ్ళి వస్తుంటాడు కాబట్టి వచ్చేటప్పుడు పచ్చి మేత తీసుకొస్తాడు, అదే మేత వేస్తాం. ఇంకా కుడి తినికి దాణా కొంచెం వేస్తే సరిపోతుంది. అప్పుడు పెద్దగా ఖర్చు కూడా ఉండవు, లాభాలే వస్తాయి. మనకి మొదటి నెల నుంచే లాభాలు అత్తయ్య అని లాభ నష్టాల గురించి లెక్కలు చెప్పింది రమ. అవునమ్మా, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. మనకి చేతి నిండా డబ్బే డబ్బు. అత్తయ్య, మొదటి నెల వచ్చే డబ్బుతో నేను ఒక పట్టు చీర కొనుక్కుంటాను అత్తయ్య.
నాకు అసలు చీరలే లేవు ఎక్కడికన్నా వెళ్దామంటే. తర్వాత నెలలో ఇంకాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు చెవులకు దిద్దులు కొనుక్కుంటాను అని వచ్చే ఆదాయంతో ఏం కొనాలో చెప్పసాగింది రమ. ఆగు రమ, ప్రతి నెల వచ్చే లాభాలతో నీకు కావలసినవే నీవు కొనుక్కుంటావా? నాకేం కొనవా? నాకే ముందు ఒక పట్టు చీర కొను, అసలు చీరలే లేవు నాకు. చాలండి అత్తయ్య, మీకు పట్టు చీర ఉంటేనేంటి లేకపోతే ఏంటి, నేనైతే ముందు కొనాల్సిందే. అలా అంటావేంటమ్మా? అసలు అవును, కొనమంది నేను, అందుకే ముందు నేను పట్టు చీర కొనుక్కుంటాను. నువ్వు కొనమన్నావు, బాగానే ఉంది. కొనేది ఎవరు? మా ఆయన. అందుకే నేను పట్టు చీర కొనుక్కుంటాను. మా అబ్బాయి కదా మీ ఆయన, నేను ముందు కొనుక్కుంటాను. అబ్బా, పనంతా చేసేది నేను, అప్పుడు కొనుక్కోవాల్సింది కూడా నేనేగా అని ఇంకాస పెద్దగా అంది రమ. నువ్వు పెద్దగా అరిచినంత మాత్రాన్ని ఇక్కడెవరు భయపడరు. నువ్వు ఒక్కదానివే పని చేస్తావా ఏంటి? ఆ పాలు తీసుకెళ్ళి నేరుగా అందరికీ పోసి రావాలి. అలానే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాల్సింది కూడా నేనే. అంటే నేను కూడా పని చేస్తున్నట్లే, అందుకే నేనే ముందు కొనుక్కుంటాను. అలా అత్తాగోడల తగువు చిలికి చిలికి గాలివానయ్యింది. కొడుకు పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు ఇద్దరు పోట్లాడుకుంటూనే ఉన్నారు. ఏమైంది, ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అప్పుడే వచ్చిన సోమయ్య అడిగాడు. చూడండి, రేపు ఆవును కొన్నప్పుడు లాభాలు వచ్చినప్పుడు మొదటి నెల నేను చీర కొనుక్కుంటానన్నాను, కానీ అత్తయ్య ఆవిడికే కొనమంటున్నారు. ఇదెక్కడి న్యాయం అండి? నేనేగా కదా కొనుక్కోవాల్సింది అంది భార్య. అవును, నువ్వే కొనుక్కోవాలి. ఏంట్రా పెళ్ళం వైపు మాట్లాడుతున్నావు ఏంటి? ముందు తల్లి కొనుక్కోవాలా పెళ్ళం కొనుక్కోవాలా? సరిగ్గా చెప్పు. నీకు కని పెంచిన తల్లి కంటే నీకు పెళ్ళమే ఎక్కువైపోయిందా అని తిట్టసాగింది సుబ్బమ్మ. సరేలేవే, అమ్మను కొనుక్కొని తర్వాత నువ్వు కొనుక్కుందువులే. అంతేలేండి, మీకు మీ అమ్మంటేనే ఇష్టం. నాకు మొదటి నుంచి అర్థమవుతూనే ఉంది. ఈ రోజుతో అది బయటపడిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేనంటే ఇష్టమా మీ అమ్మంటే ఇష్టమా అని కోపంగా అడిగింది భార్య. ఇద్దరన్నా ఇష్టమేనే, ముందు అమ్మను కొనుక్కొని. నాకు ఇంకా అర్థమైపోయింది, మీ అమ్మంటేనే ఇష్టం, నేనంటే ఇష్టమే లేదు. పనంతా నా చేత చేయించుకోవడం, ఏదైనా కొనిపెట్టేటప్పుడు మీ అమ్మ కొనిపెట్టడం, ఇక నా వల్ల కాదు. నేనొక్క క్షణం కూడా ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని పెద్దగా అరిచింది రమ. వెళ్ళిపోవే, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే మాకేమన్నా భయమా ఏంటి? నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను. సరే వెళ్ళిపోతానులే అని పుట్టింటికి బయలుదేరింది రమ. ఏవే రామా, నువ్వే కొనుక్కుందువులే, ఆ తర్వాతే మా అమ్మ కొనుక్కుంటుంది. ఎక్కడికి వెళ్ళకే, ఇక్కడే ఉండవే. ఎందుకురా దాని బ్రతులాడుతున్నావు? పోయేదాన్ని పోని, దానికంటే మంచి దాన్ని తీసుకొస్తాను, నీకు పెళ్లి చేస్తాను అంది సుబ్బమ్మ. అయితే చుట్టుప్రక్కల వారందరూ అదంతా వింతగా చూస్తున్నారే కానీ ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించడం లేదు. అయితే సోమయ్య ఇంటి పక్కనే ఉండే పాపయ్య అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని, అయ్యో, ఆలు లేదు సూడు లేదు అన్నట్లు ఆవునే కొనలేదు కానీ వచ్చే లాభ నష్టాల గురించి ఇప్పుడు పోట్లాడుకొని విడిపోయేదాకా వచ్చారా? ఈ జనమేమో చూస్తూ అలా నిలబడ్డారా? నేనేదో ఒకటి చేసి వీళ్ళ తగువు నాపాలి అని అనుకుంటూ, చెల్లెమ్మ, అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి. ముందు మీ తగువులాపి నాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించి అప్పుడు మీ దారి మీరు చూసుకోండి. అప్పటిదాకా పెద్దగా అరుస్తున్న రమా సుబ్బమ్మ ఒక్కసారిగా తగువు ఆపేసి, నష్టమేం వచ్చింది, నష్టపరిహారం ఎందుకు కట్టాలి అని అనుమానంగా అడిగారు. మీ ఆవు మా పెరట్లోకొచ్చి కూరగాయ మొక్కలన్నిటినీ పాడు చేసింది. దాంతో మాకు బాగా నష్టం వచ్చింది. మా నష్టానికి పరిహారం చెల్లించి అప్పుడు మీరు చీరే కొనుక్కుంటారో, దిద్దులే కొనుక్కుంటారో, లేకపోతే ఇంకో పెళ్ళే చేసుకుంటారో అవన్నీ అప్పుడు చూసుకోండి.
ముందు నాకు నష్టపరిహారం చెల్లించండి. అన్నాడు పాపయ్య కోపంగా. ఏంటి, మీ కూరగాయ మొక్కల్ని మా ఆవొచ్చి పాడు చేసిందా? అసలు మీ ఇంట్లో కూరగాయ మొక్కలే లేవుగా మా ఇంట్లో ఆవే లేదుగా అన్నారు అత్తగోడలిద్దరు కలిసికట్టుగా. ఇప్పుడు లేకపోతే ఏం, కొద్ది రోజుల్లో ఆవును కొనుక్కుంటున్నారు కదా, నేను కూడా కూరగాయ మొక్కల్ని పెంచుకుంటున్నాను. అప్పుడు మీ ఆవొచ్చి మా మొక్కల్ని పాడు చేస్తుంది. అందుకే అప్పుడు జరిగే నష్టాన్ని ఇప్పుడే తీర్చమని అడుగుతున్నాను. నీకేమన్నా పిచ్చా పాపయ్య? ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడే చెప్తున్నావా? అసలు అప్పుడు జరుగుతుందో లేదో కూడా తెలీదు. అలాంటి దానికి నష్టపరిహారం చెల్లించాలా? ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నవ్విపోతారు. అవును, మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. మరి ఇప్పుడు మీరు చేస్తుందేంటి? మిమ్మల్ని చూసి వీళ్ళంతా నవ్వుకోవడం లేదా? మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవడం లేదా? ఎప్పుడో వచ్చే ఆవు కోసం ఆ రోజు అసలు లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని దానికోసం ఇప్పుడు విడిపోయేదాకా వచ్చారు. దీన్నేమంటారు? అన్నాడు పాపయ్య. అంతే, అప్పటికి కానీ వాళ్ళు చేస్తున్న తప్పేంట వాళ్ళకి తెలిసొచ్చి సిగ్గుతో ఇంటిలోకి వెళ్ళిపోయారు అత్తాగోడలిద్దరు. ఇక సోమయ్య కూడా పాపయ్యకి ధన్యవాదాలు చెప్పి తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఊరి వారందరూ పాపయ్య తెలివితేటలు మెచ్చుకొని సోమయ్య కుటుంబాన్ని చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.